ఎన్నికల ఫలితాల కౌంటౌన్ షురూ అయింది. కేరళంలో కౌంటింగ్ కు ఈసీ ఏర్పాట్లు చురుగ్గా చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల ముందు టైట్ సెక్యూరిటీ కొనసాగుతోంది. కేరళంలోని 140 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 43 ప్రాంతాల్లో 140 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇక ఎన్డీఏ కూటమి ఈ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకుంటుందనే అంచనాలున్నాయి. అలాగే కొన్ని కీలక సీట్లలో తీవ్ర ప్రభావం చూపుతుందనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కేరళంలో రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత అంటే 8:30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కౌంటింగ్ ప్రక్రియలో దాదాపు 15,500 మంది అధికారులు పాల్గొననున్నారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర, కౌంటింగ్ కేంద్రాల లోపల, బయట భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుందని ఈసీ ప్రకటించింది. నిబంధనల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన 5 పోలింగ్ కేంద్రాల వీవీప్యాట్ స్లిప్పులను చివరగా లెక్కిస్తారు. కేరళం అసెంబ్లీలో మొత్తం సీట్లు 140. మ్యాజిక్ ఫిగర్ 71 సీట్లను సాధించిన పార్టీ అధికారంలోకి రానుంది. కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు, అధికార కూటమి ఎల్డీఎఫ్కు మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని, పలుచోట్ల అత్యంత స్వల్ప తేడాతో అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉందని పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. సంప్రదాయం ప్రకారం చూస్తే కేరళంలో దశాబ్దాలుగా ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వం మారుతుంటుంది. అయితే గత ఎన్నికల్లో ఈ సంప్రదాయానికి ఎల్డీఎఫ్ కూటమి బ్రేక్ చేసింది. పినరయ్ విజయన్ వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు. ఈసారి ఆ సంప్రదాయం పనిచేస్తుందా లేదా ఎల్డీఎఫ్ హ్యాట్రిక్ కొడుతుందా అనేది ఉత్కంఠగా మారింది. ఏదేమైనా రేపు మధ్యాహ్నం వరకు కేరళంలో అధికారం చేపట్టే కూటమి ఏదో స్పష్టం కానుంది.